ఇంకా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇదే, ఇప్పుడు నా కెరియర్ ఇదే అనుకున్నప్పుడు కష్టపడాలి కదా, అదే నా జాబ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంటే ఏదో ఒక కోడింగ్ చేస్తారు, వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు, అయిపోతుంది కదా. నాది యాక్టింగ్ కాబట్టి నాది యాక్టింగ్ కాబట్టి నేను తగ్గడం పెరగడం, నా గెటప్ మారడం, ఇది చేయడం, అది చేయడం, అది నా జాబ్. అంటే మీరు చెప్పినట్టే పెరగడం అంటే ఓకే, తినేస్తే అయిపోతుంది, బట్ కాకపోతే తగ్గడం అనేది మరి డైట్ వర్కౌట్ స్లీప్, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా తగ్గడానికి. డైట్ వర్కౌట్ ఓకే, స్లీప్ మీరు ఏదైనా ఎనీ టైమ్స్ 8 hours స్లీప్ అవసరం కదా ఆర్టిస్ట్, అవసరం లేదా? అవును, 8 hours స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది నేను చెప్తానంటే చాలా మా మమ్మీ నవ్వుతుంది ఇప్పుడు, నేను పడుకోను చాలా తక్కువ. అవునా? బట్ అదంతా లేకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చి రకరకాలుగా ఉంటారు. మీరేంటి మీ అంటే మేనేజ్ చేసేస్తా, కొంచెం ఎక్కువసేపు మార్నింగ్ లో పడుకుంటా అనమాట. బికాస్ నాకు నైట్ టైమే నాకు కొంచెం క్రియేటివ్ గా పనిచేస్తుంది నా బుర్ర. ఏదైనా చేయాలనుకున్నా నైట్ టైం, నా బ్రెయిన్ చాలా నేను ఎగ్జామ్స్ కి చదువుకున్నా, నా సాంగ్స్ కంపోజిషన్ అయినా ఏదైనా సరే నేను నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే నైట్ అంతా చదువుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసి వచ్చి మధ్యాహ్నం పడుకుంటాను. బికాస్ పొద్దున పడి చదవనే కావాలి, బికాస్ మా ఇంట్లో చాలా గోలగోలుగా ఉంటుందండి. చాలా ఏదో ఒకటి మా అన్న టీవీ చూడడమో, మా అమ్మ మాట్లాడడమో, ఎవరితోనో ఎవరో రావడమో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. మా పనమ్మాయి ఉండడమో ఏదో ఒకటి ఉంటుంది. సో దానివల్ల పొద్దున పూట అంత కాన్సన్ట్రేట్ చేయలేను నేను. రాత్రిపూట సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు 9 కి 10 కి అంతా క్లోజ్ మొత్తం ఇంట్లో? లేదండి, 11:30 12 అవుతుంది అందరూ పడుకునేసరికి. అంతే అనుకో. మా అన్న అయితే చాలా నైట్ అంతా. అప్పుడు మీరు 12కి వర్క్ స్టార్ట్ చేస్తారా? అలా అర్ధరాత్రి సోల్జర్ మీరు, అర్ధరాత్రి ఉదయించే సైనికుడు, సూర్యుడు సైనిక్ ఏదైనా అనుకోవచ్చు యాక్చువల్గా. అప్పుడు బయలుదేరతారు అనమాట, పదండి ఎక్కడ ఉంది క్రియేటివిటీ, తీయండి కమాల్, మేకప్ 2-3 వరకు జరుగుతూనే ఉంటుందా వర్క్స్? అంటే వర్క్ లేనప్పుడు ఐ ట్రై టు స్లీప్ ఆఫ్ ఒక 12:30. బట్ అది నేర్చుకోకండి గైస్, అది కొంచెం తొందరగా పడుకొని పెందలాడి లేస్తేనే మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని పెద్దలు చెప్పారు. అది ఫాలో అవ్వాలి. నేను కూడా స్లోగా అలా మార్నింగ్ ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఫాలో అవుద్ది డెఫినెట్ గా. మీరు ఆమె ఈ ఒక్క విషయంలో మాత్రం ఆమెను ఫాలో అవ్వకండి, ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఆవిడే చెప్తుంది, కాజు ఇస్తుంది.